International Delhi Public School, Cherukupalli. Kindergarten to grade 10 and 11-12. CBSE curriculum. ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన భవన సముదాయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మీ చిన్నారుల ఉజ్వల భవితకు బాటలు వేస్తూ వారి ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక పాఠశాల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చెరుకుపల్లి. మా ప్రత్యేకతలు దేశంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ అయిన కోట రాజస్థాన్ వారిచే 6th to 10th IIT and NEET ప్రోగ్రామ్, అలాగే +1, +2 విద్యార్థులకు IIT and NEET ప్రోగ్రామ్ లో ప్రత్యేక శిక్షణ, AC డిజిటల్ క్లాస్ రూమ్స్, AC బస్ ఫెసిలిటీ, 3rd to 12th AC హాస్టల్, స్పేస్ అండ్ ఆస్ట్రానమీ ల్యాబ్, రోబోటిక్స్ ల్యాబ్, మాంటిసరీ ల్యాబ్, అవుట్డోర్ స్పోర్ట్స్ ఎరీనా, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ పూల్, సింథటిక్ రన్నింగ్ ట్రాక్, మినీ గోల్ఫ్ వంటి సకల సౌకర్యాలు కలవు. అడ్మిషన్లు జరుగుచున్నవి. సంప్రదించండి. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆరేపల్లి రోడ్, పొన్నపల్లి గ్రామం, చెరుకుపల్లి మండలం, బాపట్ల జిల్లా. సెల్ 7799 7979 31 32 and 36. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలని విద్యార్థులు అందిపుచ్చుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్ని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రశంసించడం జరిగింది. 9 వసతి గృహాలు, పాఠశాలలోని 19 మంది విద్యార్థులు 500 నుంచి 589 మార్కుల వరకు సాధించడం సంతోషకరమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని శివలీల, సహాయ బీసీ సంక్షేమ అధికారులు రాజేష్ దాసు, అరుణమ్మ, శారదారాణి, HWOలు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రధానాచార్యులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ వి అనూహ్య 561. మచ్చునన డి వినయ్ శ్రీ నాగేశ్వర్ మా అందరు షాల్ వాళ్ళు అట్లా ఉంచుకోమ 533. టి నవకిషోర్ 528. మోక్షిత్ 527. అన్నా గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ కర్లపాలెం ఎం ఏ భవానీ శంకర్ రెడ్డి 515. ఏ భవానీ శంకర్ రెడ్డి. పి వెంకటేశ్వర్లు 506. గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ అమర్తలూరు. గవర్నమెంట్ గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ చూడాలి. ఓకే రెడీ. ఆర్ విఘ్నేష్ 568. ఇచ్చున్నానా 568. ఏ చరిష్మా 554. చరిష్మా మచ్చుడు. ఓకే రెడీ. ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారా? ట్రిపుల్ వస్తాయి. ఓకే, మీకు కూడా అండి, టీచర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్.
చీరాల మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై ఈ నెల 14న అవిశ్వాసం పెట్టినందుకు కౌన్సిలర్లకి ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరాను, 2014లో చైర్మన్ గా ఎన్నికయ్యాను అని టీడీపీలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనూహ్యంగా కరణం బలరాం కి అప్పుడు టికెట్ ఇస్తే గెలిపించుకున్నాం. వైసీపీ ప్రభుత్వంలో చీరాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే అప్పుడు వైసీపీలో చేరాం. చంద్రబాబుపై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే ఆమంచి తీరు మార్చుకోవాలి. నీ రాజకీయ ఉనికి కోసమే కౌన్సిలర్లని రెచ్చగొట్టి అవిశ్వాసం పెంచుతున్నాం. నీ రాజకీయ ఉనికి కోసమే కౌన్సిలర్లని రెచ్చగొట్టి అవిశ్వాసం పెట్టించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలని చైర్మన్ జంజనం శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘం చైర్పర్సన్ గా 2021 మార్చి 18 నుంచి చైర్పర్సన్ గా కొనసాగుతున్నాను. ఈ నెల 14వ తేదీన అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయమని కొంతమంది కౌన్సిలర్స్ కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు నిబంధనల ప్రకారం ఆర్టీఓ గారి ద్వారా ఈ నెల 14వ తేదీ ఉదయం 10:30 అవిశ్వాస తీర్మానాన్ని చీరాల పురపాలక సంఘ కౌన్సిలర్లు ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనికంటే ముందుగా రాజకీయాల్లో 2021లో ప్రవేశించి పెద్దల పూజ్యులు చీరాల శాసనసభ్యులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి పుంజై రోసయ్య గారు దివంగత నేత ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో 3 సంవత్సరాలు పనిచేశాను. 2002లో చేనేతల వారి చిలకలూరికి 9.2% ఎక్సైజ్ డ్యూటీ విధించే సందర్భంలో చురుకైన పాత్ర పోషించారంటే బాపట్ల వారి దివ్య సంబంధములు విషయము చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన గురించి అయ్యా మేము చీరాల మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ప్రజల చేత ఎంపిక కాబట్టి ఉన్నాము. ప్రస్తుతం చీరాల మున్సిపాలిటీ కౌన్సిల్ పదవీ కాలం 4 సంవత్సరాలు ముగిసింది. దీంతో నిబంధనల ప్రకారం చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టుకు నిర్ణయించుకున్నాము. అవిశ్వాస తీర్మానం పెట్టు కారణాలు: చైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారు గత 4 సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీలో జరిగిన అనేక అభివృద్ధి పనుల విషయంలో అవకతవకలకి పాల్పడి ఉన్నారు. చాలా చోట్ల నిధులు దుర్వినియోగం జరిగింది. ప్రజల చేత ఎన్నికైన కౌన్సిల్ పైన మాకు సరైన వివరాలు తెలుపకుండా, గౌరవాన్ని ఇవ్వకుండా నియంత్రిత పోగొట్టుకు వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు కదా. కాబట్టి ఏదైతే బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ సాయినగర్ లో హారిజోన్ పబ్లిక్ స్కూల్ ని శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ, ఇస్కాన్ మందిర్ వ్యవస్థాపకులు కె శివశంకర్రావు, సులోచన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ పొగడదండ రవికుమార్ మీడియాతో మాట్లాడారు.
స్వస్తి నా భగస్వస్తి దేవ్యదిర్నర్మణః స్వస్తి విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ వీరం విష్ణుర్విచక్రమే త్రేధాని దదేవరం సమూఢమస్య భాగం సురేత్రేణ పద వెనపడేది నెట్టుకుంటారు. నువ్వు వెళ్ళవే మీరు రావడం నాకు తెలుసుంటే సౌత్ లో ఉన్నాయి కదా क्लास आते हैं हम पहले आप आते हैं Lakshminarayan garu. Sir, I've grown up watching you, seeing you, and then your talks at the public events. I think I remember me meeting you. Having you here is really, really special for us and our school. Yes, yes. And you and auntie are like family to me. Having you here is giving us extra support. Prabhuji garu, yes. Honorable MLA, Kunde garu. Thank you so much for coming and raising our అధిక ఉష్ణోగ్రతల వలన వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కారంచేడు మండలం స్వర్ణ ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ ప్రదీప్ తెలిపారు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలని, ఎండలో తిరగకుండా ఉండాలని సందర్భంగా సూచించారు. వడదెబ్బకు హోమియోలో చికిత్స ఉందని పేర్కొన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ప్రదీప్ కుమార్, ఎండి హోమియో, ప్రభుత్వ వైద్యుడిని, గవర్నమెంట్ హోమియో డిస్పెన్సరీ అండ్ స్వర్ణ. ప్రస్తుతం మే నెలలో ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఎండాకాలం ఎఫెక్ట్ అనేది హాట్, హీట్ స్ట్రోక్ ఆర్ వడదెబ్బ అనేటటువంటిది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో అండ్ బీపీ, షుగర్ అండ్ హార్ట్, లివర్ అండ్ కిడ్నీ ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో, ఇంకా పెద్దవాళ్ళల్లో అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్లో కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలు అనేది ఉన్నాయి. అసలు వడదెబ్బ అంటే ఏంటి? అసలు మన బాడీలో ఉండేటువంటి టెంపరేచర్ కంట్రోలింగ్ సిస్టమ్ కూడా ఫెయిల్ అయ్యేటటువంటి ఆ పార్ట్ని మనం వచ్చేసి వడదెబ్బ అంటాం. సో ఈ వడదెబ్బ వల్ల చర్మం పొడిబారటం, ఒక బీపీ డౌన్ అవ్వటం అండ్ రెస్పిరేటరీ పెరిగిపోవటం, ఆ శ్వాస ఇబ్బందులు రావటం అండ్ పేషెంట్ కూడా వచ్చేసి సడన్ అన్కాన్షియస్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు వచ్చే అవకాశాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ సమయంలో వచ్చేసి బాగా ఎండ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పనిచేసే వాళ్ళల్లో కొంచెం బాగా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. సో దీన్ని తగ్గించుకోవటానికి మనం
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఉండేటటువంటి ఎండకి తక్కువ ఎక్స్పోజ్ అవ్వాలి. ప్లస్ దాంతోపాటు వచ్చేసి మంచినీళ్ళు అండ్ మజ్జిగ అండ్ కొబ్బరి నీళ్ళు అండ్ పళ్ళ రసాలు లేదా పుచ్చకాయటువంటి ఎక్కువ లిక్విడ్ ఉండేటటువంటి మనం ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. సో దాంతోపాటు తెల్లటి దుస్తుల్ని తలకు టోపీలు పెట్టుకుంటే ఆ హీట్ ఎఫెక్ట్ అనేది మన బాడీకి తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇటువంటి వడదెబ్బ లక్షణాలు కనుక ఏమన్నా ఉంటే అటువంటి వాళ్ళని ముందు అర్జెంటుగా వచ్చేసి మనకు చల్లటి ప్రదేశానికి తీసుకొని వెళ్ళాలి. తడిగుడ్డ పెట్టి కన్నా ఒళ్ళు మొత్తం శుభ్రం చేస్తూ ముందు బాడీ టెంపరేచర్ తగ్గిస్తూ ఉండాలి. ఓకే, అటువంటి లక్షణాలు కనుక మీకేమైనా కనిపిస్తే అర్జెంటుగా మీరు డాక్టర్ని కలవండి. లేదా ఇటువంటి వడదెబ్బ నివారణకు మన హోమియోలో చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. కావున స్వర్ణ అండ్ చుట్టుపక్కల గ్రామ ప్రజలు వడదెబ్బ రాకుండా నివారణకు హోమియోపతి వైద్యాన్ని తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. బాపట్ల పట్టణంలో కొలువై ఉన్న శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి 1432వ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు గజవాహనంపై ఉభయ దేవేరులతో స్వామివారు గ్రామోత్సవానికి విజయం చేశారు. నందనందనం భజన మండలి, లక్ష్మీ శ్రీనివాసం భజన మండలి చేసిన కోలాటం నృత్యం భక్తుల్ని అలరించింది. పల్నాడు జిల్లా స్థానిక రెంటచింతలలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి 4642వ జన్మదిన మహోత్సవ వేడుకలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కమిటీ అధ్యక్షులు కట్టమూరి వెంకట నాగేశ్వరరావు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి జన్మదినం మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. వేద పండితులు, మహిళా భక్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన, పుష్పార్చన, ప్రత్యేక అభిషేకాలతో అమ్మవారికి పూజల్ని నిర్వహించడం జరిగింది. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. లడ్డు वासवी कन्या कात्यायनी गौरी साली भवानी Kami
రూపాయలు బుల్లెపై 511 రూపాయలు సమర్పించారు. గోలి గ్రామం గోపోరపు ప్రమీలారాణి గారు 100 రూపాయలు, గంధం సురేఖ గారు 100 రూపాయలు, కొత్త రఘుపతి గారు, ఆకుమూరి శ్రీనివాసరావు గారు 200 రూపాయలు, నాగబ్రహ్మ గారు 200 రూపాయలు, ఒక భక్తరావు 100 రూపాయలు, వచ్చి అమ్మవారికి ఇద్దామనుకుంటున్నామని 11,100 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారికి తిరుగు సమ్మానం అందరూ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుగుతాం. నమస్కారం.